భీమవరంలో నేడు జరగనున్న ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ప్రస్తుతం సభ అంతా కూడా కోలాహలంగా మారింది. ప్రస్తుతం నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. గతంలో అప్సడా వైస్ చైర్మన్గా చేసిన వడ్డే రఘురామ్ నాయుడు ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి ఈరోజు ఏమన్నా ప్రపంచం సృష్టించబోతున్నారా? ఆక్వా రైతులు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులందరినీ కూడా ఇవాళ ఆక్వా రైతుల అభ్యర్థుల మీద తాడేపల్లి మన భీమవరం ఆక్వా రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసిన సందర్భంగా ఆక్వా రైతులందరూ కూడా ప్రభంజనం కింద ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఆక్వా రైతుల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఆక్వా రైతుల సమస్యలన్నీ త్వరితగా పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల సమరణ సమర సమకారామం భీమవరం నుంచి పూరిస్తున్నా ఆక్వా రైతులందరూ ధైర్యంగా ఉండాలని మాజీ అప్సడా వైస్ చైర్మన్గా కోరుకుంటామన్నాను. పూర్తిగా కూడా గతంలో మీరు అప్సడా వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా వరకు కూడా సీడ్ ధరలు నియంత్రణలు ఉండేవి, చాలా వరకు కూడా విద్యుత్ రాయితీ కూడా ఉండేది. ఇప్పుడు ఏ విధంగా ఉందండి? ఇప్పుడు అంతా లేదు. 169 జీవో ఇచ్చారు, 180 జీవో ఇచ్చారు, అన్ని ఆభూత కల్పనలానే ఉన్నాయి. వాళ్ళు 169 జీవో ఇచ్చి ఏ తారీఖు నుంచి సబ్సిడీ ఇస్తారనేది ఇప్పటి వరకు చెప్పలేదు. అంతా కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంగతి అంతా ఇవాళ తేలిపోద్ది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వైసీపీ నాయకులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి. కొన్ని నిమిషాల తర్వాత ఈ సభ అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఆక్వా సమావేశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రభంజనం సృష్టిస్తాం, ఆక్వా రైతులకి అందరికీ న్యాయం చేస్తామంటూ వడ్డే రఘురామ్ నాయుడు అయితే స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో మనోజ్ RTV భీమవరం నుంచి.